పల్లె అందాలు అనేటువంటి పాఠంలో 6వ తరగతి తెలుగు చూస్తూ ఉన్నాము. తెలుగు వాచకము తమిళనాడు గవర్నమెంట్. ఊరికి అందాన్ని ఇచ్చేటువంటి అంశాలను గురించి ఏవి? ఊరికి అందాన్ని ఇచ్చేటువంటి అంశాలు మా ఊరి చెరువులు, ఆ చెరువులోని పద్మాలు, ప్రతిరోజు పూసేటువంటి బంతి, చేమంతి పూలు, మారేడు, అల్ల నేరేడు, రేగు, జామ, నిమ్మ, అంజూరు, అరటి, దానిమ్మ వృక్షాలు, గులాబీ, మల్లె, ముల్ల, గన్నేరు, దాసాన మొదలైనటువంటి మొక్కలు, మామిడి తోటలు, మంచి నీటి బావులు, పద్మశాలి కుటుంబాలు, ఎడ్లు, పాలిచ్చేటువంటి గేదెలు, దున్నేటువంటి ఎద్దులు, మా ఊరి అంగళ్ళు ఊరికి అందాన్నిచ్చేటువంటి అంశాలు. ఊరికి చెరువుకి ఉన్నటువంటి బంధం ఎలాంటిది? మా ఊరి అందమైనటువంటి చెరువులు తమలోని నీటిని కొంచెం కూడా కనిపించనీయకుండా పైభాగమంతా వ్యాపించినటువంటి పద్మాలను ప్రేమతో సాదుకుంటున్నాయి. మా ఊరి చెరువులోని పద్మాలు ప్రతిరోజు సూర్యోదయ సమయంలో వచ్చేసి అలలతో స్నానం చేసి నిగనిగలాడేటువంటి సుకుమారమైనటువంటి తమ రేకులను ఎత్తి సూర్యానికి అర్ఘ్యమిస్తూ సంధ్య వారుస్తున్నట్లు అన్నట్లుగా ఉన్నాయి. ఊరిలో ఏ ఫల వృక్షాలు ఉన్నాయి? మా ఊర్లో ఆయా కాలాల్లో మారేడు, అల్లనేరేడు, మామిడి, రేగు, జామ, నిమ్మ, అంజూర, అరటి, దానిమ్మ మొదలైనటువంటి వృక్షాలు, వివిధ ఫలాలు తోటలు ఉన్నాయి. ఊరిలో ఉండేటువంటి పద్మశాలి కుటుంబీకులు ఏం చేసేవారు? మా ఊరిలో ఉండేటువంటి పద్మశాలి కుటుంబీకులు వాళ్ళు నేటి నాగరికతకు సరిపోయే ఎన్నో అందమైనటువంటి వస్త్రాలను చక్కగా నేస్తారు. చాలా పురాతనమైనటువంటి బొమ్మలను కూడా ఎన్నో ఆకర్షణీయమైనటువంటి రంగులతో అద్దకం చేస్తారు. అందమైనటువంటి నేత పనిలో నేర్పరులైనటువంటి పద్మశాలి కుటుంబాలు మా గ్రామంలో ఎన్నో ఉన్నాయి. గ్రామానికి సంబంధించినటువంటి భావనా చిత్రాన్ని గీయండి. ఇక్కడ ఇచ్చినటువంటి భావనా చిత్రం వచ్చేసి చూసి వాటిలో గుర్తించి వాటిని సొంత వాక్యములుగా రాయండి. మా ఊరిలో గంగమ్మ దేవాలయం ఉంది. మా ఊరిలో గ్రామ పంచాయతీ కార్యాలయం ఉంది. మా ఊరిలో అనేకమైన వృత్తులు అంటే నేత పని, కుమ్మరి పని, వడ్రంగి మరియు వ్యవసాయం పైన ఆధారపడేటువంటి వాళ్ళు ఉన్నారు. మా ఊరిలో నీటి వసతుల కోసము వాటర్ ట్యాంకులు ఉన్నవి. మా ఊరిలో పండుగల సమయంలో క్రీడలు నిర్వహిస్తారు. అందులో కబడ్డీ, క్రికెట్, ఫుట్బాలు, వాలీబాలు, ఖోఖో వంటి ప్రాముఖ్యతమైనటువంటివి ఉన్నాయి. మా ఊరిలో వైద్యశాలలు ఉన్నవి, పశు వైద్యశాలలు కూడా ఉన్నవి. మా ఊరిలో 12వ తరగతి వరకు చదువుకునేందుకు పాఠశాలలు ఉన్నవి. ఇక్కడ క్రింది పదాలను విడదీసి రాయండి. క్రింది ఖాళీలను పూరించండి. వాటికే జవాబులు చూద్దాము. విక్రయార్థి, విక్రయము ప్లస్ అర్థి. దంపతులు ప్లస్ అట్లు. నేయుదురెన్ను, నేయుదురు ప్లస్ ఎన్ని. తర్వాత క్రింది ఖాళీలను పూరించండి. బంతి, చేమంతి పూలు మా ఊరికి పసుపు దిద్దినట్లుగా ఉన్నాయి. పుణ్యరాశులైనటువంటి ఆవులు అసంఖ్యాకంగా ఉన్నాయి. మా గ్రామంలో పద్మశాలి కుటుంబాలు ఉన్నాయి.